దేనికి చెప్పు, దేనికి రా పుట్టింది? అమ్మ నాన్నకు అన్నం పెట్టలేని వాడు మాలలేసుకొని శబరిమల పోతే పుణ్యం వస్తుందా? అమ్మ నాన్నను, గురువును, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ ధర్మం మనకు సూచిస్తుంది ఆయన. ఆ ధర్మ మార్గాన్ని నడవండి. నేను ఒకటే చెప్తున్నా, అయ్యప్ప మాలలోడనే హిందూ ధర్మం 100% నిలబడ్డది. మీరే ఈ ధర్మానికి ప్రాణము. ఈ కుటుంబ వ్యవస్థను కూడా మీరే రక్షించుకోవాలి. మీరేమనుకుంటే సభాముఖంగా నేను ఈ విషయాలు మాట్లాడొద్దు, కానీ నా కన్నతల్లి లాంటి అమ్మ సాములందరూ కూడా పాదాభివందనం చేస్తూ, అమ్మ 9 గంటలకు పిల్లలు బడికి వెళ్ళేదాకా నైటీలు వేసుకొని రోడ్డు మీద వాడికి బాక్స్ పట్టుకొని స్కూళ్ళకి ఎక్కించే పరిస్థితులు తేవాకండి అమ్మా. మీ కాళ్ళు మొక్కులు అమ్మా. నీ జీవితంలో పక్కవాళ్ళని పిలుచుకొని శుక్రవారము శనివారము వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి ఒక పసుపు పొట్టించుకుని అది మానేయకండి అమ్మా. కనీసం వంటలు చేసుకునేటప్పుడు రామగుడ అని చెప్పి ఇంట్లో నువ్వు మీ ఆయన కూర్చొని తింటే పుణ్యం రాదమ్మా. వాళ్ళతో కలిసి పిండి వంటలు చేసుకొని పక్క వాళ్ళకి కొన్ని మీరు కొని తినడమ్మా, హాయిగా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు, అరే నాన్న నీకు 2, నీ ఫ్రెండ్కి 2 4 ఇస్తే నీ పిల్లలకి ఎవడన్నా పెడతాడమ్మా. లేకపోతే రే దాచుకొని తింటా అంటే వాడు రేపు నీకే పెట్టకూడదు.